బోర్డు పెట్టేసరే. ఇప్పుడు ఎలాగే? ఏంటమ్మా టికెట్లు కావాలా? ఒంటి మీద ఇన్నేళ్లు పెట్టుకుని బ్లాక్ లో టికెట్లు అమ్ముతావా? అయ్యో నేను బ్లాక్ లో టికెట్లు అమ్మేదాన్ని కాదమ్మా. మరి ఇక్కడ లవ్ కోస్ ఆడుతుంది అనుకుని వచ్చామమ్మా. తీరా టికెట్లు కొన్నాక తెలిసింది ఇంగ్లీష్ సినిమా అని. అందుకే కొన్న రేటుకే ఇచ్చేస్తాను. అలాగా, సరే. హలో, సినిమా చూడ్డానికి వచ్చారా? కాదు, నాటకం చూడ్డానికి వచ్చాం. లోపలికి వెళ్తే నాటకమే చూస్తారు. ఏంటి నువ్వు అనేది? ఒక్కసారి మీ టికెట్ నెంబర్లు చూసుకోండి. ఇదేంటి ఇలా ఆల్టర్నేట్ నెంబర్లు కొనుక్కుందా ముసల్ది? కొనుక్కోవాలా? కొనిచ్చాడు. ఎవరు? కళ్యాణ్. ఇప్పుడు ఈ టికెట్స్ తో మీరు లోపలికి వెళ్తే అక్కడ వాళ్ళ మధ్యన కూర్చోవాలి. అప్పుడు మీరు శాండ్విచ్ నన్ను నలిగిపోవాల్సిందే. సౌండ్ బతులాడా, ముందే చెప్తున్నాను. రోజు నా పక్కన కూర్చోబెట్టుకుంటాను. జ్యోతి నాది. మీరెవరెవరితో ఏడ్చినా సుప్రీం మాత్రం నాది. కాంపిటీషన్ కి వచ్చారో కళ్ళు పీకేస్తా. అబ్బా, ముందు వాళ్ళని రానివ్వండిరా. హలో అక్కాయిలు, అక్కాయిలు, ఏంటి అలా? ఈ టికెట్లు మీరు తీసుకుని మీ టికెట్లు మాకు ఇస్తారా? ఎందుకు? ఇవి తీసుకుని మీరు లోపలికి వెళ్తే మంచి బావయ్యలు దొరుకుతారు. మాసెల్లే చెయ్యమ్మా. అంటే సినిమా మొదలైపోయింది, వీళ్ళు ఇంకా రావట్లేదేంట్రా? అరుగో వచ్చేస్తున్నారు. రాజీ ఇక్కడ థ్యాంక్ యూ సుప్రియా. పర్వాలేదు లేచి. సుప్రియా మీరు ఉన్నారు ఎందుకు? వాళ్ళని చూసి నేర్చుకోండి. అదేంటి బావయ్యలు అలా పారిపోయి వచ్చేశారు? లోపల మీ మరదలు ఫీల్ అయిపోతున్నారు. తెలివితేటలు మీకే కాదు మిస్టర్, మాకు ఉంటాయి. ఇంకెప్పుడు ఈ సుప్రియతో పెట్టుకోకు. అగో, మా నలుగురి చేత కేకలు వేయించానని చంకలు గుద్దుకోకు. తెల్లవారే లోపు మీ హాస్టల్లో ఉన్న లేడీస్ అందరి చేత ఇన్క్లూడింగ్ యూ చావు కేకలు వేయించకపోతే నా పేరు కళ్యాణి కాదు. బెట్ బెట్. సరే చూద్దాం. అదేంటి బాబా అలాంటి పదం కాచావు? లేడీస్ అందరి చేత ఎలా కేకలు వేయిస్తావు? వెండి తెర మీద చూడు. ఇప్పుడు మనకి దున్నపోతు లాంటి ఒక మనిషి కావాలి. నేనున్నాక చెప్తా. ఇంకేం కావాలి? ఎన్బి రోడ్డు పోయా. సార్ నాకు కూడా బీరీ ఇంకేం కావాలి? సంకలో షాపింగ్ కాంప్లెక్స్ పెట్టుకుని స్టూడెంట్స్ ని స్పాయిల్ చేస్తావా? ఏదో పొరపాటు అయిపోయింది సార్. పై ఖర్చుల కోసం గుర్తుపడ్డాను, క్షమించదులేండి సార్. నిన్నంత తేలిగ్గా ఎందుకు వదులుతారా? నీ తాత బొలుస్తా వేసవకాలం కోట్ ఎందుకురా అంటే నాకు చాలా ఎక్కువ సార్ అని కహానీలు చెప్పి నన్నే చీట్ చేస్తారా? కుత్తే ఇపో మొత్తం కూడా కలిపాయి సార్. పక్కన లేడీ చూస్తున్నా సార్, పరుగు పోతుంది సార్. వాళ్ళు చూడాలేరా దుఃఖమంటుంది. నికాలో నికాల్. పక్కన లేడీస్ ఉన్నారని కూడా చూడకుండా పబ్లిక్ గా బట్టలు ఇప్పించేస్తున్నాడు. మరి సాడిస్ట్ లా ఉన్నాడు. పదండి పదండి. ఇది కూడా ఇప్పేయమంటారా? పిల్లలు తడుచుకు తెస్తారు. ఈ రోజు నుంచి నీకు ఇదే యూనిఫామ్. నాకు దొరకపోతావా? ఇదిరా నేను తీసుకొచ్చిన మందు. మందా? ఏం మందురా ఇది? మందలహరి. మందలహరా? దేనికిరా ఇది? ఒంటి మీద ఉన్న బట్టలన్నీ తీసేసి దీన్ని తాగారనుకో, గంట వరకు ఎవరికి కనిపించరు. మరి తాగిరోడి కనిపిస్తారా? అందరూ కనిపిస్తారు. అందరూ కనిపిస్తారా? మరి అయితే ఇప్పుడు బట్టలు ఉంచుకొని మంద అయితే బట్టలు మాత్రం కనిపిస్తాయి. అంటే ముకాబులా పాటలో ప్రభుదేవాలు అన్నమాట. కరెక్ట్. ఎక్కడదా నీకు ఇది? మన రామకృష్ణ బీచ్ కి స్విమ్మింగ్ వెళ్ళాను కదరా. మేము లైబ్రరీకి వెళ్ళినప్పుడు అక్కడ స్వామీజీ గారు సూర్య నమస్కారాలు చేస్తున్నారు. ఇక్కడ పెద్దలు వచ్చి కొట్టుకుపోయారు. అయ్యో, అది చూసి గబుక్కు నేను నీటిలో దూకి ఆయన గడ్డం పట్టుకుని ఒడ్డుకు లాక్కొచ్చేసాను. దాంతో నన్ను ఆయన మెచ్చుకొని మంది ఇచ్చేశారు. ఆహా, అలాగా. మరి ఏం చేస్తావురా దీంతో? ఇది తాగి లేడీస్ హాస్టల్లోకి వెళ్తా. అక్కడ బాత్రూమ్ లో అమ్మాయిలు ఎలా స్నానం చేస్తారో, బెడ్రూమ్ లో ఏ ఏ పోజుల్లో ఎలా పడుకుంటారో చూస్తా. అయితే తలా కాస్త తాగి మనం కలిసి వెళ్తారా? సారీ, నో షేర్ బిజినెస్. నోరు మూసుకొని బుద్ధిగా చదువుకోండి.